ఆ పాట చెట్టు మీద కూర్చొని చిన్న కోతి రూపంలో ఉండి అంతా పరిశీలించాడు. ఆయన సూక్ష్మంగాకి బాగా మంచి మాటగారి హనుమంతుడు, మంచి మాటగారి సంధి చేయాలని చెప్పారంటే ఎవరైనా వివాదాలు వచ్చి అనుకుంటుంటే వాళ్ళు సంధి చేయాలన్నారు, మంచి మాటలు చెప్పాలన్నా కూడా చెబుతాడు హనుమంతుడు. అటువంటి నేర్పరి ఈయన పోయి అమ్మా అనుకుంటూ మెల్లిగా తెచ్చాడు. కన్నెత్తి చూసేసరికి ఆ పాట ఈయన చిన్న కోతి పిల్ల ఎవరు అనుకుని చెప్పనేసరికి ఆ పాట బీజరూపం చూపించి అమ్మ నేను నీ పట్టునమ్మా, రామసేవకున్నమ్మా, నీకోసమే నేను అందరూ వచ్చామమ్మా, నేను రామసేవకున్నమ్మా అని చెప్పాను. ఇక నమ్మల పోయి శుద్ధిగోనమ్మా ఉంగరం అని చెప్పినాడు. ఉంగరం చూపించాడు. ఇది నా 4వ ఉంగరం అని చెప్పాను. ఇదంతా బాగానే ఉంది. కాబట్టి ఆ తర్వాత అప్పుడు అమ్మవారు ఈ తలలో సింధూరం పెట్టుకున్నాను. సింధూరం పెట్టుకుని అమ్మ తల్లి అదేమిటమ్మా అన్నాడు. సింధూరం నాయన దేనికమ్మా, నా భర్త మంచి ఆరోగ్యంగా ఉండాలని, బాగా క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఇది పెట్టుకుంటే ఆయన ఆనందపడతాడని అది పెట్టుకున్నానయ్యా. ఇది పెట్టుకుంటే అంత ఆనందం కలుగుతుందమ్మా అని చెప్పండి. కలుగుతుంది ఆయన. ఈయన పోయి ఉంటే నన్ను చూస్తున్నాడు. ఎవరు? ఆంజనేయ స్వామి సింధూరాన్ని సింధూరం ఏంటంటే సింధూరం చూశారా స్వామికి? చూసారా? సింధూరం తెచ్చాడు, పెట్టు. అందరు పెట్టుకుంటారు, పొట్టు పెట్టుకుంటారు. ఆ పాట ఇవన్నీ జరిగినాయి. ఈ విధంగా హనుమంతుడు ఇన్ని రకాలుగా పరాక్రమవంతుడయ్యా. అట్లాగే ఒకప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదీదేవి కష్టాల్లో ఉంటే అమ్మ ఎందుకమ్మ కష్టాల్లో ఉంటాం, ఈ హనుమత్ వ్రతం చేస్తానని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఈ హనుమత్ వ్రతాన్ని ఆ ద్రౌపదీదేవికి ఆయన చెప్పాడు. ఆయనకు బోధిస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ద్రౌపదీదేవి ఆ యొక్క హనుమత్ వ్రతాన్ని ఆచరించింది. ఎప్పుడైతే హనుమత్ వ్రతాన్ని ఆచరించిందో చక్కగా ఆయనకు సకల సంపద కలిగినాయి, మంచి రాజ్య భోగాలు కలిగినాయి, అందరూ క్షేమంగా ఉన్నారు. ఇట్లా కొంతకాలం జరిగేసరికి ఒక రోజు అర్జునుడు చూశాడట. ఈ మెడలో కొత్తగా తోరణ వేసుకున్నవి ఏమిటి అని. అది స్వామివారి వ్రతం, హనుమత్ వ్రతం. హనుమంతుడా? ఎవరు హనుమంతుడు? నాకు తెలియని హనుమంతుడు ఎవరు? హనుమంతుడు అంటే ఎవరు తెలుసునా నీకు? నా సేవకుడు. నీకు చెప్పింది ఎవరు? శ్రీకృష్ణుడా? కృష్ణుడు అంటే ఎవరు అనుకుంటున్నావు? నాకు రథం తోలేవాడు. శ్రీకృష్ణుడు కూడా నాకు రథం తోలేవాడు. నాకంటే తక్కువ వాడే. వీళ్ళంతా నా సేవకులు. వీళ్ళంతా హనుమంతుడు నేనేం చెబితే చేస్తాడు. నా జెండా పైన